నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసమే కమిషనరేట్లో పోలీస్ దర్బార్ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం వరి ధాన్యానికి 500 బోనస్ ఇవ్వనందుకు నిరసనగా రాస్తారోకో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఎమ్మెల్సీగా ఎన్నికై పార్టీలు మార్చే అభ్యర్థులను గుర్తించి చిత్తుగా ఓడించాలి టీచర్స్ ఓటర్లకు పిలుపునిచ్చిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య రామగుండం కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం పోలీస్ దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజు రామగుండం కమిషనరేట్ స్పెషల్ పార్టీ క్యూఆర్టీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన పోలీస్ దర్బార్ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని మాట్లాడుతూ స్పెషల్ పార్టీ క్యూఆర్టీ పోలీసు విధి నిర్వహణలో భాగంగా ఎన్నో పని ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని క్రమశిక్షణ ప్రణాళికబద్ధంగా విధులు నిర్వహిస్తే ఈ ఒత్తిళ్లను అధిగమించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి మానసిక ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొన్ని సమయాల్లో క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబాలు రోడ్డున పడతాయని అలాంటి క్షణాల్లో కుటుంబం గురించి ఆలోచించాలని సూచించారు. సిబ్బంది క్రమశిక్షణతో డ్యూటీలు నిర్వహించి రామగుండం కమిషనరేట్కి మంచి పేరు తీసుకురావాలని కోరారు. సిబ్బందికి చేయవలసిన విధులు చేయకూడని పనుల గురించి పలు సూచనలు ఆదేశాలు ఈ సందర్భంగా కమిషనర్ తెలియజేయడం జరిగింది. సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఉన్నా దర్బార్లో చెప్పడం, ఇబ్బందిగా ఉంటే నేరుగా ఆఫీసుకు వచ్చి కలిసి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికైన తర్వాత ఓటర్ల సమస్యలు మరచి అధికార పార్టీలో చేరిపోయే ఎమ్మెల్సీలను గుర్తించి వారిని ఈ ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య తెలిపారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మంచిర్యాల బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అభ్యర్థి మల్కా కొమరయ్య మాట్లాడారు. ప్రస్తుతం విద్యా విధానం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని 317 జీవోతో ఉపాధ్యాయులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేసేందుకే ఎన్నికల బరిలో నిలిచానని మల్కా కొమరయ్య తెలిపారు. బీజేపీ పార్టీ అభ్యర్థి తప్ప ఏ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించినా ఎన్నికల తర్వాత వెంటనే అధికార పార్టీలోకి చేరిపోతారని, ఇది గుర్తించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం టీచర్స్ ఎన్నికల బరిలో పార్టీ తరపున అభ్యర్థిని పోటీలో నిలపలేదని తెలిపారు. ఉపాధ్యాయులకు రావాల్సిన డిఏ బకాయిలు, పీఆర్సీ బకాయిల విషయంపై ఉపాధ్యాయుల తరపున పోరాడతానని, ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్, మాజీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ పల్లవి మోడల్ స్కూల్ పెట్టాము 1984లో. 84 అంటే ఆల్మోస్ట్ 40 years బ్యాక్. అంటే 40 ఏళ్ళ నుంచి నాకు ఈ ఎడ్యుకేషను, టీచర్సు, ఈ ఎడ్యుకేషను అనే సెక్టార్తో నాకు కనెక్షన్ ఉంది. ఎడ్యుకేషన్ సెక్టార్ ఏ విధంగా లాస్ట్ 4 decades నుంచి దాన్ని వీకెండ్ చేస్తూ వచ్చారు. ఒక విధంగా ఒక పాలసీ ప్రకారం కొన్ని కార్పొరేట్స్ బెనిఫిట్ చేయడానికి చేస్తుంది. తర్వాత టీచర్లు అందరూ మన గ్రాడ్యుయేట్స్ మనందరం ఫైట్ చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పాత గవర్నమెంట్స్ అయితే మన టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ టీచర్స్ ప్రాబ్లమ్స్ అన్నీ మేము సార్ట్అవుట్ చేస్తాము, ఒకరోజు టైం ఇస్తే చాలు గవర్నమెంట్ వస్తే మేము అన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు 1 year 3 months అయింది, ఇంతవరకు ఒక ఇష్యూ కూడా సార్ట్అవుట్ చేయలేదు. ఎక్కువగా కస్తూర్బా స్కూల్స్ పాపం వాళ్ళు స్ట్రైక్ చేస్తే 1 month వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి స్ట్రైక్ విరమించి వాళ్ళకి ఇంతవరకు శాలరీ కూడా ఇవ్వలేదు. తర్వాత మీరు టీచర్స్ అందరూ 3 ఎమ్మెల్సీని ఎన్నుకున్నారు. ఆ 3 కూడా టైం టు టైం గెలవగానే గవర్నమెంట్తో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్తో కలిసిపోయి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్కి జాయిన్ అయిపోయాడు. ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉంటే ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఏ ఎమ్మెల్సీ టీచర్ గెలిచినా మా పార్టీకే వస్తాడు అనే ఒక నమ్మకంతో ఈసారి కూడా టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరిని డిక్లేర్ చేయలేదు.
అంటే ఆ విధంగా ట్రాక్ రికార్డ్ ఒకటి టీచర్స్ అనేవాళ్ళు 3 ఎమ్మెల్సీలు ఎన్నుకున్నారు, వాళ్ళు పనులు చేస్తారని అనుకుంటే వాళ్ళు ఒక పనులు చేయలేదు, వాళ్ళు ఒక విధంగా చీటింగ్ అయిపోయారు. గవర్నమెంట్స్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఫండ్స్ అలొకేట్ చేయకుండా అందులో స్పెషల్గా స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మనది ఎడ్యుకేషన్ బడ్జెట్ అలొకేషన్లో లోయెస్ట్ ఇన్ ది కంట్రీ. మన బడ్జెట్ 2.5 lakh crores. బట్ ఈ స్మాల్ స్టేట్స్ కన్నా కూడా మన బడ్జెట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు లోయెస్ట్. అది మీరు స్టాటిస్టిక్స్ చూస్తే తెలుస్తుంది. బీజేపీ బలపరిచిన అభ్యర్థిని తపస్సుగా బలపరిచిన అభ్యర్థి మల్క కుమ్మరయ్య నేను. కాబట్టి వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ చూశారు. వాళ్ళకి గవర్నమెంట్స్ మోసం చేశాయి, తనకు ఏమి ఇచ్చిన ఎమ్మెల్సీలు మోసం చేశారు. ఇక్కడ బీజేపీ గవర్నమెంట్, బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతంగా ఉంటుంది, ఒక నేషనాలిటీ మీద పనిచేస్తుంది. తర్వాత వాళ్ళు బీజేపీ తరఫున గెలిచిన లీడర్స్ ఎవరు పార్టీ మారడానికి వీల్లేదు, మారితే ఇమీడియట్గా వాళ్ళు సస్పెండ్ అయిపోతారు. కాబట్టి ఈసారి టీచర్లందరూ మా విషయంలో ఆలోచించి వాళ్ళు మోస్ట్ నాలెడ్జబుల్ పీపుల్ అంటే టీచర్స్, కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి ఈసారి వాళ్ళందరూ కూడా మనం ఈ ట్రావెల్ చేసి వాళ్ళతో కలిసినప్పుడు ప్రతి ఒక్కరు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, మేము ఇద్దరు మోసపోయినాం, సరే ఈసారి మమ్మల్ని మోసపోకుండా మీరు చూడండి, మిమ్మల్ని గెలిపిస్తుంటాము. కానీ మీరు మాకు తరఫున ఉండి మీ పార్టీ బీజేపీ మన ఎమ్మెల్యేస్, ఎంపీస్, తర్వాత మన బీజేపీ లీడర్స్కు మీ బీజేపీ గవర్నమెంట్తో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి మా ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ కోరిక ప్రకారం ఆ తరఫున నేను, మా పార్టీ, మా గవర్నమెంట్, మా లీడర్స్ అందరూ కూడా మా తపస్సు. ఇంతవరకు తపస్సు కూడా టీచర్ ప్రాబ్లం స్ట్రైక్ చేసిందంటే ఓన్లీ తపస్సే చేసింది, బీజేపీ లీడర్స్ చేశారు. ఇప్పుడు బండి సంజయ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఎంపీ ఉన్నప్పుడు ఆయన ఈ 317 జీవో కింద జైలుకు పోయాడు. కొంతమంది మన యువ మోర్చా లీడర్స్ కానీ బీజేపీ లీడర్స్ కానీ చాలామంది వాళ్ళు ఇప్పటికీ అరెస్ట్ చేస్తే ఇంకా హెల్త్ పరంగా సఫర్ అవుతారు. కాబట్టి ఈసారి ఈ టీచర్స్ మార్షల్ అందరూ నన్ను గ్రాడ్యుయేట్ అభ్యర్థిని గెలిపిస్తే మేము ఇప్పుడున్న మా ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు కానీ మళ్ళీ మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది కాబట్టి ఈ తరఫున ఉంటూ మీ సమస్యలన్నీ సాధిస్తాము. మీ సమస్యలు సాధించే వరకు స్ట్రగుల్ చేస్తాము, అవసరమైతే స్ట్రైకులు చేస్తాము, తర్వాత దీక్షలు చేస్తాము అని చెప్తూ అందరూ ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. మల్క కుమ్మరయ్య గారు ఇదివరకు పూర్వం కూడా మీకు 2-3 సందర్భాల లోపల కలవడం జరిగింది. చెన్నూరులో మన మంచిర్యాల లోపల ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు వచ్చేలేదు. ఈరోజు మల్క కుమ్మరయ్య గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నియమితులైన తర్వాత ఒక చక్కటి వాతావరణం లోపల నియోజకవర్గం మొత్తం కూడా టీచర్లందరూ, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి టీచర్లందరూ కూడా, అన్ని సంఘాలు, ఈరోజు కమ్యూనిస్టు సంఘాలు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కుమ్మరయ్య గారికి ఓటేస్తామని చెప్పి బాటంగా తిరుగుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. ఈ యొక్క చక్కటి వాతావరణం లోపల రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మొదటి ప్రాధాన్యత ఓటుతోటే మల్క కుమ్మరయ్య గారు గెలవబోతా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కొరకు, ధర్మం కొరకు, దేశం కొరకు భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ పార్టీల లెక్క కుటుంబ పార్టీలు కాకుండా నమ్మిన సిద్ధాంతం కొరకు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఒక సిద్ధాంతం కొరకు పనిచేసే ఉపాధ్యాయుల సంఘం తపస్, బీజేపీ తపస్, ఈ రెండు ఈరోజు మల్క కుమ్మరయ్య గారిని ఉపాధ్యాయుల ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా
రెండు, ఒక రాజకీయ పార్టీ బీజేపీ పార్టీ, ఒక ఉపాధ్యాయ సంఘము తపస్. ఈ రెండు కూడా ఈరోజు మల్క కొమరయ్య గారి అభ్యర్థిని వాళ్ళందరూ కూడా బలపరుస్తున్నారు. ఈ రెండు సంఘాలు, ఒక రాజకీయ పార్టీ, ఒక సంఘం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెడ్డి కాలనీ బచ్పన్ ప్లే స్కూల్ ఆధ్వర్యంలో ఈ రోజు పద్మనాయక ఫంక్షన్ హాల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటీ న్యూస్ ఎండీ దీపేష్ రేణువా బచ్పన్ స్కూల్ ప్రిన్సిపల్ మల్లికతో హాజరై ఉపాధ్యాయ బృందంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు వివిధ వేషధారణలతో ఫ్యాన్సీ డ్రెస్సింగ్లతో ప్రదర్శన చేసి పలువురిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొని బచ్పన్ పాఠశాల యాన్యువల్ డే ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
The point is, today, dear parents, this is an important thing. The point is, today, as you all know, we have got National Education Policy 2020, which is called NEP. The world is becoming a knowledge society. Earlier, our olden days, people used to measure us by virtue of our land, by virtue of our other assets. By now, if the world is knowledge society, the country which has got knowledge is the richest. That is why, considering this, the central government has carefully come out with the National Education Policy. Please search Google, where you type NEP 2020, you get the detailed policy, which is very important. Which is very, very important. All the parents ought to read, and all the teachers also are requested they ought to read this. I have authored a book on that, National Education Policy. Sometimes we will try to circulate that. The point is, the government is coming forward with a lot of enthusiasm and a lot of hope that they want to build a knowledge society. They want to make India as a knowledge society and cater to the needs of the entire world, not only India. That is how, of course, even today also we are occupied. India has got the highest young people, so world is looking to us. And it will continue forever, and therefore I request the parents to make your child a part of the knowledge. Surprise guest from Hyderabad, sudden surprise. చాలా అదృష్టవంతులు మనం ఈరోజు డాక్టర్ అనుశక్తి గారు మన స్టేజ్ పైకి రావడం. ఆయన చాలా విద్యావేత్త, టీసీఎస్ కన్సల్టెన్సీలో లీగల్ అడ్వైజర్ చేశారు. రతన్ టాటాతో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. మెమో బుక్స్ అబౌట్ 8 బుక్స్ రాశారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. After UKG, what we should do? After UKG, we should have some plans. So everybody is going to NEP. So please read about NEP and take right decision. I hope you do. Thank you. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య స్కూల్ లక్ష్మీనగర్ బ్రాంచ్ పాఠశాలలో ఈ రోజు నూతనంగా ఫ్యామిలీ బ్లూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మంచి అలవాట్లను, నైతిక విలువలను, క్రమశిక్షణను పెంపొందించడానికి శ్రీ చైతన్య స్మార్ట్ లివింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రవీందర్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ ఆయుబ్ మాట్లాడుతూ, నేటి కాలంలో పిల్లలు తల్లిదండ్రులు సలహాలు, సూచనలు విస్మరిస్తూ సొంత ఆలోచనలతో తప్పుదోవ పడుతున్నారని, అలా జరగకుండా పిల్లల్లో తల్లిదండ్రులు, గురువుల సలహాలు పాటించే విధంగా ఉండేందుకు ఈ స్మార్ట్ లివింగ్ కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఆశ్చర్యకరమైన బహుమతులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ లక్ష్మీనగర్ బ్రాంచ్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Importance. A warm welcome to you all for this smart living program, right? So every month, as we have been conducting in the branch smart living program, you know very well. Like, I want to aware the parents the purpose of today's gathering here. Like,
my dear parents, you people have taken admission in our school to provide a good education. Like Sri Chaitanya is named for its brand in academics. So we Sri Chaitanya schools thinks that not only an academics, but few other things also very important in the student's life. Like as I have been telling you in the assembly also, my dear children, like discipline stands in the first position and studies comes in the second position. Just to keep up the discipline, rules and regulation. So Sri Chaitanya have planned Smart Living Program. You know very well the abbreviation of SMART. S stands for self-discipline. M stands for moral values. A stands for awareness to the health. And R stands for responsibility towards the society. And T stands for technological education. Like in such a way, your examination, your marks, how they are important. In such a way, these 5 letters, self-discipline, moral values, awareness to the health, health is also very important, and responsibility towards the society. Responsibility towards the society. This today's program so comes under R letter. What is your response towards society? What is your responsibility towards your parents? What is your responsibility towards your neighbors, elders? How you have to act? What you are learning in the school? Just to inculcate these good habits. ఈ యొక్క మంచి హ్యాబిట్స్ ని మీలో పెంపొందించాలన్న ప్రత్యేక ఉద్దేశంతో శ్రీ చైతన్య మేనేజ్మెంట్ అనేది స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ ని ప్రతి నెల లైక్ ఐ హావ్ బీన్ టెల్లింగ్ యూ జూన్ మంత్ లో మొక్కల ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాధాన్యత ఏంటి, గ్రీన్ ఇండియా ప్రోగ్రామ్ వీ హ్యావ్ కండక్టెడ్. అండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ వీ హ్యావ్ కండక్టెడ్ లైక్ వాట్ ఇండియా మిషన్, లైక్ వాట్ టు ఇన్కల్కులేట్ ప్యాట్రియటిజం. అంటే పిల్లలకి చదువు ఒక్కటే కాదు, దేశభక్తి భావన. ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తారో వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులను ప్రేమిస్తారు, గురువులను ప్రేమిస్తారు, గురువులను పూజిస్తారు. కాబట్టి దేశభక్తి భావనని పెంపొందించాలన్న ఉద్దేశంతో మనము ఆగస్ట్ మంత్ లో గ్రీన్ ఇండియా లైక్ ఇండియా మిషన్ పెట్టాము. ఓకే, అండ్ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ మంత్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టువర్డ్స్ లైక్ డ్రైవింగ్, రోడ్ ఇన్స్ట్రక్షన్స్ అవి అవేర్నెస్ చేయడానికి వీ హ్యాడ్ కండక్టెడ్ ర్యాలీ. ఎందుకంటే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ దిస్ ఇస్ ఆల్సో శ్రీ చైతన్య ట్రీట్స్ ఇట్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దిస్ మంత్ వీ హ్యావ్ స్టార్టెడ్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ లైక్ వాట్ ఫ్యామిలీ బ్లూమ్. ఫ్యామిలీలో మొట్టమొదటిగా వచ్చేది తల్లిదండ్రులు, తల్లి తండ్రి. సో వీ ట్రీట్ యువర్ పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్, రైట్? సో యు ఆర్ coming to the school every day and teachers are teaching the subject, but apart from the subject, everything like what moral values, discipline, punctuality, these all things like your behavior also, everything depends upon your parents. How your parents behave, you people will do. Every month Sri Chaitanya ante only academics wise we are strong, no doubt. Our program is strong, we are strong in academics. Apart from this, for society, what we are doing? ఏం చేస్తున్నాం మనం సమాజానికి? ఇంతమంది పిల్లలు, 900 స్కూళ్ళు, 80,000 మంది పిల్లలు మన చేతిలో ఉన్నారు. వాట్ వీఆర్ డూయింగ్ అనే దాంతో వచ్చిన థాటే ఈ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్. టోటల్ వీఆర్ హ్యావింగ్ 70 డిఫరెంట్ ప్రోగ్రామ్స్. ఇలాంటివి మీకు తెలియని చాలా ఉన్నాయి స్కూల్ లోపల రెగ్యులర్గా మనం ఫాలో చేస్తున్నాయి. మా టీచర్స్కు, మా పిల్లలకి మేము టెస్ట్ పెడుతుంటాం దీని పైన. We have that many programs here. For 10th class we have different 10-15 programs. For remaining classes different programs ఉంటాయి. దీంట్లో భాగంగా స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఫ్యామిలీ బ్లూమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. వేర్ all children, they are going to learn the values which nowadays they are not following. Not only ikkada, motham total last 22 years మా స్కూల్ ఎక్స్పీరియన్స్లో మేము డిఫరెంట్ స్టేజెస్ చూసుకుంటూ వస్తున్నాం.
ఒక్కసారి చెప్తే వినే పిల్లలు నుంచి 10 సార్లు చెప్తే వినే పిల్లలకి వెళ్ళారు. ఇప్పుడు 100 సార్లు చెప్తే వినాలి. అంత ఓపిక మనం తెచ్చుకోవాలి. మన పిల్లలు పెంచడంలో వీళ్ళకు కూడా అది నేర్పించాలి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అధ్యయన బ్రహ్మోత్సవాలు 3వ రోజు అయిన శనివారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు గోవర్ధన భట్టాచార్య మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి అధ్యయన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు అంకురార్పణ, కనుష విశ్వక్సేన ఆరాధన, మంటపారాధన, హోమము, సాయంత్రం 7 గంటలకు దేవీ పూజ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, రేపు అనగా ఆదివారం సాయంత్రం 7 గంటలకు రమాసహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని, భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ స్థానిక మన మంచిర్యాల విశ్వనాథ స్వామి దేవస్థానంలో ఏం చేసి ఉన్నటువంటి అలవేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అధ్యయన బ్రహ్మోత్సవములు గత గురువారం అనగా 20వ తారీఖు నుండి ప్రారంభమని 2 రోజులు గురు శుక్రవారాలు స్వామికి సాంప్రదాయ ప్రకారంగా అధ్యయనోత్సవం జరిగింది. ఈరోజు శనివారం 22వ తారీఖు రోజు స్వామివారికి బ్రహ్మోత్సవ అంకురార్పణము, ఋత్విక్ వర్ణనము, స్వస్తి పుణ్యవాచనము, కలశ విశ్వక్సేనారాధన, మంటపారాధన, హోమము, ధ్వజారోహణము ఇలాంటిది అవుతుంది. సాయంత్రం 7 గంటలకు భేరీ పూజ, దేవతాహ్వానము జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు, ఇప్పుడు 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. రేపు అనగా 23వ తారీఖు రోజు ఆదివారం రోజు స్వామివారికి అలవేలు మంగా సమేతంగా కళ్యాణ మహోత్సవము సాయంత్రం 7 గంటలకు మహావైభవంగా జరుగుతుంది. ఆ రోజు సాయంత్రము కళ్యాణ మహోత్సవం తర్వాత తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో తిలకించిన భక్తులందరికీ కూడా కొన్ని వేల సంవత్సరాల పుణ్యం దక్కాలని అందరూ కూడా కొంతమంది దాతలు కలిసి స్వామి బ్రహ్మోత్సవ భోజనాలను కూడా ఏర్పాటు చేశారు. మరియు సోమవారం 24వ తారీఖు రోజు స్వామివారికి శ్రీపుష్పయాగము బ్రహ్మోత్సవ పరిసమాప్తి జరుగుతుంది. ఈ కార్యక్రమాలను తిలకించి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగమైన అలవేలు మంగా వెంకటేశ్వర స్వామి వారి కృపను పొంది కృతార్థులైతారని మనం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్నరకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ హామీ నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. దండేపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్నరకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ హామీ నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆధ్వర్యంలో రైతులు శనివారం దండేపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ రైతులకు బోనస్ కింద ఇంకా 98% చెల్లించాలన్నారు. గ్రామానికి ఒక్క రైతుకు కూడా బోనస్ అందలేదన్నారు. బోనస్ పేరిట బోగస్ మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మోసకారి కాంగ్రెస్ ను తరిమి కొట్టాలన్నారు. లక్షిట్పేట దండేపల్లి ఎస్ఐలు సతీష్, తహసీనుద్దీన్ అక్కడికి చేరుకుని ఆందోళనను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ యువ నాయకులు నడిపెల్లి విజిత్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ కాసినగొట్టు లింగన్న, అక్కల రవి, మాజీ వైస్ ఎంపీపీ వసర్తి అనిల్, బీఆర్ఎస్ నాయకులు పోడెటి శ్రీనివాస్ గౌడ్, పాదం శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. మన అన్ని విధాల మోసం చేసిన ఎన్నో ఉదాహరణలు. ఈరోజు ప్రధానంగా ఎన్నికల ముందు వరి ధాన్యానికి 500 బోనస్ అన్నారు. అని గెలిచిన తర్వాత ఒకసారి మొత్తానికి ఎగబెట్టారు.
మొన్న వానాకాలానికి సన్నవడ్లకి బోనస్ అన్నారు. ఆ సన్నవడ్లకు బోనస్ అన్న సందర్భంలో మన వానాకాలంలో దాదాపు మన దగ్గర అంటే మన కాన్షియస్ లో 40,000 మెట్రిక్ టన్నులు మనం మన దగ్గర తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా 40,000 మెట్రిక్ టన్నులు తీసుకోవడం జరిగింది. అందులో దొడ్డు సన్నం కలిపి ఆనాడ పార్టీ కానీ ఈ పార్టీతో గుర్తి అందరు ఇత్తమండల మీద మొగ్గు చూపెట్టారు. 5 నుంచి 7 మొగ్గు చూపెట్టారు. ఇదో పని ఇది ఇస్తున్నారు కౌలు రైతులకు. అందరు కౌలు మొత్తం ఏకదాడి కొట్టారు. ఏమైందా? అవి లెక్కలు చెప్తే ఇంకా అంత మహా ఘోరం. ఆ లెక్కలు చెప్తే మహా అధ్వానం చేస్తున్నారు. పనికి మేన వాళ్ళట, అందులో ఇంట్లో ఒకరట. కౌలు రైతు ఉపాధానికి పోతే కుటుంబంలో ఎంతమంది పోయినా ఇంటి యజమానికి ఇస్తారట. అంటే అందరూ మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సిఐఎస్ఎఫ్ బ్యారెక్స్ లో తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు శనివారం రోజు ప్రారంభించడం జరిగింది. మొదటి రోజు పోటీలకు ధారా రవి సాగర్, రజని దంపతులు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసోసియేషన్ కోశాధికారి కనపర్తి రమేష్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. మొదటి రోజు పోటీలకు వివిధ జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను ఉద్దేశిస్తూ రవి సాగర్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క భవిష్యత్ ఎదుగుదలకు క్రీడలు ముఖ్యమని, ప్రతి ఒక్క తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలని, అది వాళ్లకు శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని ఇస్తుందని వారు అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు రంగు శ్రీనివాస్, భారతీయ మజ్దూర్ సంఘం ఏరియా ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి, ఇతర మాస్టర్లు హరికృష్ణ, కార్రేవుల శ్రీనివాస్, భూమయ్య, జితేందర్, కొండల సదానందం, కర్ర వెంకటేష్, జితేందర్, ప్రసాద్, శేఖర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నటువంటి మా మిత్రుడు, మాకు ఇష్టమైన వ్యక్తి రంగు శ్రీనివాస్ గారికి, అదే ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఏ సేవ కార్యక్రమమైనా చేయడానికి ముందుకు రావడానికి ముఖ్య రీజన్ ఏంటంటే పిల్లల్లో కానీ స్టూడెంట్స్లో కానీ ఎవరిలో కానీ వాళ్ళ ప్రతిభను బయటకు తీసుకురావాలనే ఒక దృక్పథం ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు మేము కూడా ఇవన్నీ చేస్తే అక్కడున్న రాజేష్ కన్నలవస్తి అతను కూడా మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తే. చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో పిల్లలు మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం చాలా మంచిది. బట్ ఒక విషయం ఏంటంటే మిమ్మల్ని కోఆపరేట్ చేస్తున్న మీ తల్లిదండ్రులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఫ్యూచర్లో. మెయిన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నేను ముందుకు తీసుకెళ్ళడానికి నాకు కృషి చేస్తున్నటువంటి మా మామ అయినటువంటి అందుకుల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా వెనుకుండే నడిపించేది ఆయనే. ఆయన ప్రోత్సాహ బలంతోనే ఈరోజు ఎక్కడ ఏ సేవా కార్యక్రమాలైనా, అదేవిధంగా ఎటువంటి స్పాన్సర్స్కైనా ముందుండి నడవగలుగుతున్నా. దానికి కారణం మా మామ అయినటువంటి అందుకుల శ్రీనివాస్ గారు. అదేవిధంగా నా వెనుకుండి నన్ను నడిపిస్తున్న మా మిసెస్ రజని గారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో రఘునాథ్ వీరబెల్లి అంటే ఎవరైనా తెలియని వ్యక్తులు లేరు. ఆయన కూడా నాకు ఇంప్రెషన్గా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో కూడా నడుస్తున్నాను. ఎటువంటి కార్యక్రమం అయినా ఆలోచించకుండా ఇది మీకు యూజ్ అవుతుంది అంటే దాంట్లో 100% నా వంతు కృషిగా ముందుకు వస్తా. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్ని అయినా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఒక విషయం చెప్పడం ఏంటంటే అబ్దుల్ కలాం గారు చెప్పాడు, సార్ మీరు ఏమవుతారు అని ఒక పిల్లవాడు క్వశ్చన్ అయితే మీరు ఎలా పైకి వచ్చిళ్ళు. నాలో నాకున్న కాన్ఫిడెన్స్, నన్ను నేను గుర్తించుకోవడానికి నాకు ఎవరు వెనుక ప్రోత్సాహ బలం చేయకుండా నా సొంతగా నేను నేర్చుకొని ఎవరి సహాయ సహకారం లేకున్నా నేను నా ఓన్గా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన. కానీ అతను ఒంటరిగా ఎదిగిన వ్యక్తి. బీసీలపై మాల సంఘం నాయకులు నర్సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని బీసీ సంఘం నాయకులు సకినాల శంకర్ హెచ్చరించారు. మందమరి పట్టణంలో శనివారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా లేరు, కులగణన జరగదు అంటూ బీసీలపై చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని బీసీ సంఘం నాయకులు ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా 10 మంది కూడా లేని మాల సంఘం నాయకులుగా చెలామణి అవుతున్న నర్సింగ్
నువ్వు నీ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే తగిన శిక్ష తప్పదని పేర్కొన్నారు. బీసీలపై చేసిన వ్యాఖ్యల పట్ల నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలని, బీసీలందరినీ వేడుకోవాలని ఆయన సూచించారు. లేకపోతే బీసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ఎస్సీ సంఘం నాయకుడు బీసీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ముందుగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే బీసీలు 56% ఉన్నటువంటి బీసీలు, ఉత్పత్తి కులాలైనటువంటి బీసీలు 56 కులాలుగా ఉన్నటువంటి 59 కులాలు ఉన్నటువంటి బీసీలు ఈరోజు ఉత్పత్తిలో పూర్తి భాగస్వామ్యంగా ఉండి ఉత్పత్తి చేస్తున్నటువంటి కులాలను సంవత్సరాలుగా ఏళ్ళగా అన్ని చేస్తున్నటువంటి వీళ్ళను ఒక కులము వాళ్ళు ఇలా అనడం ఏమాత్రము సరి అయింది కాదు. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు కలిసే ఈరోజు రాజ్యాధికారి, బహుజనులు రాజ్యాధికారం కావాలని కొట్లాడుతున్న దాంట్లో మెజారిటీగా బీసీలం ఉన్నాం. మీరు మెజారిటీ బీసీలు ఉన్నాం కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా బీసీ సంఘాలను పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. లేకపోతే రాజ్యాధికారం రావాలి అంటే ఒక్క ఎస్సీ వాళ్ళతోనే రాజ్యాధికారం వస్తుందా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిసి ఉంటేనే. సుమారు వారం రోజుల క్రితం పైడిమల్ల నర్సింగ్ గారు మరి బీసీల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీసీలకు ఐక్యత లేదని, బీసీలు రాజ్యాధికారం రాదని అనుచితమైన వ్యాఖ్యలు మరి వారు చేయడం జరిగింది. వెంటనే వారు ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న పాలక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాదుల శ్రీనివాస్ గారిని పిలిపించుకొని మరి 52% ఉన్న బీసీలకు 76 సంవత్సరాల నుండి కులగణన లేదని ఆ రోజు మొన్న పిలిపించుకొని ఈ ఏప్రిల్ నెలలో 10th ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోతే 3 దశలలో మళ్ళా సమగ్ర సర్వే చేస్తున్నని చెప్పి మరి రాజ్యాధికార దిశగానే కులగణన చేయడం బీసీలకు మరి ఇక్కడ పాలక ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ విషయం మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా మీకు తెలియకపోవడం శోచనీయకరం. మీరు ఏ పార్టీలో ఉన్నారో కూడా నాకు ఇప్పుడు అర్థం కాని పరిస్థితి బీసీలకు. ఇవాళ బీసీలం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాకు కులగణన చేస్తున్నారని మేము కాంగ్రెస్ పార్టీకి. గత వారం పైడిమల్ల నర్సింగ్ అనే వ్యక్తి బీసీ సంఘంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మా జాతీయ అధ్యక్షుడు జాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, బీసీల ఐక్యత లేదని నువ్వు పిచ్చివాడు వాయిను. అసలు బీసీల ఐక్యతతోటే ఇప్పటి వరకు కులగణ సాధించినాం. ఈరోజు వరకు కులగణ ఒక కొలిక్కి వచ్చింది. స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కలిపి కులగణ చేయాలని ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నువ్వు అనుచిత వ్యాఖ్య చేస్తున్నావంటే నీకు ఎంత నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉన్నావా లేకపోతే వేరే పార్టీలో ఉన్నావా? కాంగ్రెస్ పార్టీలో ఉండి కులగణ జరుగుతాడు నువ్వు వాట్సాప్లో కోడే చూస్తుంది. రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించి కులగణ చేద్దామని చెప్పిండు, బీసీలకు రాలేదని చెప్పిండు. 54 ఉపకులాలు ఉన్న మా సంఘం ఏకదాటిగా లేకపోతే 10 మంది కూడా లేని మీ మాల సంఘం ఎక్కడ ఏకదాటిగా ఉంటుంది? ఇప్పటికైనా నీకు చెప్పేది ఒకటే, మొన్న చేసిన వ్యాఖ్యలు బేషరతుగా. కాంగ్రెస్ పార్టీ యూత్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి ఆదేశానుసారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి ఐఎన్టీయూసీ కార్యాలయంలో మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రావుల అనిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బండం ఉమేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దీనికి చెన్నూరు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నయీం మరియు చెన్నూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అసంపల్లి శ్రీకాంత్, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ రేవలి శ్రీకాంత్ మరియు నియోజకవర్గ సెక్రటరీ కొప్పర్తి నవీన్, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ నోముల రాజేందర్ గౌడ్, అసంపల్లి తిరుపతి, రాజ్కుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ఈ మందమర్రి ప్రాంతానికి ఇచ్చేసినందుకు నాకు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. మా కాన్స్టిట్యున్సీ యువజన కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు ఎంబీ నయీం గారు మరియు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి ఉమేష్ గారు మరియు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి
యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 27 తారీఖు రోజు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరమైన తరుణంలో ఈరోజు చాలా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మహిళలకి బస్ సౌకర్యం కానివ్వండి, గ్యాస్ సౌకర్యం కానివ్వండి మహిళలకి, అంతేకాకుండా మన జిల్లాల వైజ్గా ఈ ఎడ్యుకేషన్ పర్పస్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంత్యోదయ అంటే కింది అట్టడుగు వర్గాల కోసం ఆలోచించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీజేపీ పార్టీకి ఓటేసిన మరియు ఇతర వేరే పార్టీల నాయకులకు కానివ్వండి ఇండిపెండెంట్లకు ఓటేస్తే వాళ్ళతోని అయ్యేది లేదు పోయేది లేని విషయంలో గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయడం ద్వారా ఈ ప్రాంత యొక్క ఏమైనా సమస్యలు ఉంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి గారిని వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ప్రాంత ప్రజల సమస్యతో బీజేపీ నాయకులు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడగడానికి వెళ్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇవాళ బీజేపీ నాయకుడు ఇవాళ సింగరేణి ఇది మందమరి ఏరియా కోల్వేటి ప్రాంతం కేంద్ర ప్రభుత్వం 4 బొగ్గు బ్లాక్లను ఇవాళ యాక్షన్లో తీసుకొచ్చింది. కమర్షియల్ మ్యానింగ్ పేరుతో యాక్షన్లు తీసుకొచ్చింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు సవాల్కి విసురుతా ఉన్నాం. ఈ యొక్క 4 బొగ్గు బ్లాక్లను మీ నరేంద్ర మోడీ గారి దగ్గర ఇన్ని సింగరేణికి అలకేట్ చేస్తామని చెప్పి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ ఆ తీర్మానం చెప్పియండి. ఇవాళ అవి కాకుండా మతం పేరుతోని కులం పేరుతో చిచ్చు పెట్టి ఈ యొక్క ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా పబ్బం గడుపుకున్నటువంటి మీరు ఇవాళ ఈ ఎలక్షన్లో ఏ రకంగా వస్తున్నారని చెప్పి మేము యువజన కాంగ్రెస్ ద్వారా క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ ప్రెస్ మీటు మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శివసేన శరణన్న గారి ఆదేశానుసారం ఈరోజు మందమరి ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే కాకుండా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులైనటువంటి అన్న థామస్ అంతనికి రావడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున యువజన కాంగ్రెస్ నాయకులందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ ప్రచారం కోసం నేను అనగా బండ ఉమేష్ రెడ్డిని నన్ను చెన్నూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 27వ తారీఖు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కొరకు మాకు చెన్నూరు నియోజకవర్గం నుండి మాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతలను నిర్వహించుకోవడానికి నిరుద్యోగుల పక్షాన ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ వాళ్ళ ఉద్యోగ అవకాశాలు లేకుండా వాళ్ళు ఉద్యోగాలు కాకుండా అనేకమైన ఉద్యోగాలు లేని నిరుద్యోగం వైపు పోతున్నారని ఇలా మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరేందర్ రెడ్డి గారిని గెలిపిస్తే రేపు ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాల వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా ప్రధానంగా నరేంద్ర మోడీ బీజేపీ క్యాండిడేట్లు ఇక్కడ తిరుగుతూ మేము వస్తే ఏదో చేస్తామని చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, దేశంలో నరేంద్ర మోడీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్న మా ఈ మీటింగ్ యొక్క ఆర్గనైజ్ చేసిన మా అసెంబ్లీ అధ్యక్షులు గారికి నయీం గారికి మా జిల్లా అధ్యక్షులు అనిల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి నుండి మేము గ్రౌండ్లలో వాడ వీధి గల్లీ తిరుగుతూ ఎక్కడనైతే గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఉన్నారో గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళ హృదయాలను తడుతూ వాళ్ళ గడపను తడుతూ రానున్న రోజుల్లో ప్రజాపాలన ప్రభుత్వం నిరుద్యోగుల వైపులో ఎట్లా ఉంటుందో మా క్యాండిడేట్ని గెలిపిస్తే మీకు ఎలాంటి లాభం చేకూరుస్తాం అనేది మేము ప్రచారంలో రేపటి నుండి మా ముందడుగు వేయబోతున్నాం. ఇది రేపు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు థామస్ గారు జిల్లా ఇన్ఛార్జ్ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. 3 జిల్లాలలో కూడా మేము కంటిన్యూస్ పర్యటనలు పెట్టుకుంటామని సభాముఖంగా తెలియజేస్తూ గ్రాడ్యుయేట్స్ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. మన ప్రజాపాలన రావాలంటే, మన బ్రతుకులు మారాలంటే, మన బ్రతుకులు ఉద్యోగాల వైపు పోవాలంటే మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నిలబెట్టిన క్యాండిడేట్కి మనం ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఈరోజు పట్టుబడుల ఎమ్మెల్సీ ఎలక్షన్కి వచ్చిన మన నాయకులందరికీ ముందుగా నమస్కారాలు. ముందుగా ఒకటే చెప్తున్న బీజేపీ నాయకులకు, మీ నరేంద్ర మోడీ గత 10 సంవత్సరాల నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో, మా ప్రభుత్వం వచ్చిన 14 నెలల నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే మీరు రాని. పట్టుబడుల ఓటు హక్కడానికి కూడా మీకు అర్హత లేదు. తెలంగాణ
గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని ఇచ్చిండ్రు, మీరు 10 సంవత్సరాల పరిపాలన ఎన్ని ఇచ్చిండ్రో, మా 14 నెలల పరిపాలన ఎన్ని ఉద్యోగాలు తేల్చుకుందాం. మీరు పట్టుబడుల అభ్యర్థులు ఉన్న సిగ్గుచేటుగా మీరు ఇంకా పోటీలో ఉన్నాయి, మీకు సిగ్గుచేటు. ఈరోజు మా నరేంద్రన్న గారు పోటీలు ఉన్నారు, తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మీరు యువతకు ఓటు అడిగే హక్కు మీరు కోల్పోయారు. ఇంకోసారి ఇట్లా గెల్లబడినంటే మందమరి పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 24వ వార్డులో ఉన్నటువంటి మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మందమరి పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్జయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య మహిళలకు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన కాలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశారని వారు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నారా చంద్రబాబు హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్గా తయారు చేసి ఇచ్చినటువంటి గొప్ప నాయకుడని, మరియు అదేవిధంగా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పాల్గొంటుందని, ప్రజల పక్షాన పోరాడుతుందని, సంజయ్ కుమార్ను ఎమ్మెల్యే చేయడమే మా లక్ష్యమని మహిళలందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కారంరాజు, భాగ్యలక్ష్మి, సామ కవిత, స్వామి, సత్యనారాయణ, సరోజ, కళావతి, అరుణ, రాజేశ్వరి, మంజుల, అపర్ణ, రజిత తదితరులు పాల్గొన్నారు. మరి మహిళా లోకం తలుచుకుంటే ఏ రాజకీయ పార్టీలైనా కనుమరుగైన పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రోజున 24 వార్డులకెళ్ళి మహిళా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క మహిళా కమిటీ లోపల 24 వార్డుల నుంచి ఇలా మహిళలు, అక్కలు, మా అమ్మలు అందరూ వచ్చి ఇలా కండువలు వేసుకోవడం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీ ఇలా మందమరి పట్టణ కమిటీ నుంచి కోరుకునేది ఏంటంటే, రానున్న కాలంలో ఇక్కడ గడిచిన కాలంలో బీఆర్ఎస్ అయినటువంటి పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇలా ఏ ఒక ఫ్రీ బస్సు తప్ప ఈ 5 పథకాలు వట్టిగానే శూన్యంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు 2500 పింఛన్ అన్నారు, మహిళలకు 2500 రూపాయలు ఉచితంగా ఇస్తా అని చెప్పి ₹1 కూడా ఇచ్చిన పాపన పోలేదు. దాని మీద రేపు రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఈ మహిళలను అదేవిధంగా పురుషులను పూర్తి స్థాయిలో కమిటీలు వేసుకొని రేపు రానున్న కాలంలో 2029లో అదే టీడీపీ సంజయ్ కుమార్ గారిని 2029లో గెలిపించడానికి ఇక్కడ మందమరి పట్టణ కమిటీ నుండి మేము పూర్తి స్థాయిలో మేము పనిచేస్తామని, అదేవిధంగా అందరూ మహిళలు కూడా సంజయ్ కుమార్ గారికి ఘనంగా రేపు గెలిపించే విధంగా మేము స్పందిస్తామని వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కావున ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రేపు రానున్న కాలంలో ఇలా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో అకస్మాత్తుగా నిప్పంటుకొని ప్రమాదవశాత్తు గడ్డివాము శనివారం దగ్ధమైంది. స్థానిక గ్రామానికి చెందిన పాడి రైతు భోజనపు రమేష్ వేసవి కాలంలో పశువుల మేత కొరకు నిల్వ చేసిన సుమారు 40,000 రూపాయల విలువ గల వరిగడ్డి పూర్తిగా కాలిపోయింది. రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వేరే ఇతర గ్రామానికి బయలుదేరగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే తిరిగి వచ్చిన రమేష్ కాలిన గడ్డిని చూసి కన్నీరు మున్నీరై విలపించాడు. స్థానిక ప్రజలు అగ్నిమాపక దళంతో పాటు పోలీసు వారికి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారం అందించారు. సమీపంలోని బోర్ సాయంతో మంటలు చెలరేగకుండా కొంతమేర మంటలు ఆర్పడానికి స్థానిక గ్రామస్తులు ప్రయత్నించారు. ఈలోపు ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. బాధితుడు రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసు వారు విచారణ చేపట్టి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ముందు మరోసారి ముఖ్యాంశాలు. పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసమే కమిషనరేట్లో పోలీస్ దర్బార్. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం వరి ధాన్యానికి 500 బోనస్ ఇవ్వనందుకు నిరసనగా రాస్తారోకో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.
ఎమ్మెల్సీగా ఎన్నికై పార్టీలు మార్చే అభ్యర్థులను గుర్తించి చిత్తుగా ఓడించాలి. టీచర్స్ ఓటర్లకు పిలుపునిచ్చిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.